ఓకే డియర్ స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో యూనిడైరెక్షనల్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే అండి, యూనిడైరెక్షనల్ మెన్షన్ చేశాడు. ఏ మెథడ్ అని చెప్పలేదు. అంటే యూనిడైరెక్షన్లో చైనా ప్యారలల్లా కంబైన్ అని మెన్షన్ చేయలేదు. నేను యూనిడైరెక్షనల్లో ప్యారల్ చేద్దాం అనుకుంటున్నాను ఈ క్వశ్చన్. మరి ఈ క్వశ్చన్ ఒకసారి మనం గమనించినట్లయితే మనకి ఈ విధంగా ఇచ్చారండి. సో ఓవరాల్గా లెంత్ వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 50 mm అంట, అండ్ తర్వాత ఇది 30 mm 80 mm అండి. లెంత్ 80 mm, హైట్ వచ్చేటప్పటికి 40 mm. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి సో మనము ఈ స్లాట్ డ్రా చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హైట్ 15 mm ఇచ్చాడు. ఓవరాల్గా 40లో 15 పోతే రిమైనింగ్ 25 ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ 2 హోల్స్ యొక్క పొజిషన్ ఇచ్చాడండి. ఫస్ట్ హోల్ యొక్క పొజిషన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 15 mm పెట్టుకుని ఒక వెర్టికల్ లైను, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 15 mm పెట్టుకుని ఒక హారిజంటల్ లైను. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ పొజిషన్ ఏదైతే ఉందో సేమ్ అదే పొజిషన్లో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 15 mm, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 15 mm పెట్టేశాడు. సో అప్పుడు 2 సర్కిల్స్ డ్రా చేస్తాము. ఒకటి 15 డయా హోల్ అయితే ఒకటి 9 డయా హోల్. సో ఈ విధంగా ఇచ్చాడండి ఈ క్వశ్చన్. మరి ఈ క్వశ్చన్ ఎలా డ్రా చేయాలో చూద్దాము. ఓవరాల్ లెంత్ వచ్చేటప్పటికి 80 mm అండి. 80 mm ఎలా డ్రా చేసుకుంటాము? ఓవరాల్గా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 50 mm అయితే 20 mm ఆల్రెడీ ఇక్కడ పోయింది. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటుంది? 30 mm ఉండే ఛాన్స్ ఉంది. సో మనము 30 mmతో డ్రా చేసుకుందాం. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేస్తామంటే అండి 30 mmతో ఒక లైన్ డ్రా చేస్తాము. ఓకే, ఈ విధంగా 30 mmతో ఒక లైన్ డ్రా చేసాము. హైట్ వచ్చేటప్పటికి ఎంత ఇచ్చాడంటే అండి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఎక్కడ ఇవ్వలేదు, కానీ దీనికి ఆపోజిట్లు ఇచ్చాడు 15 mm. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 15 mm అయినప్పుడు అప్పుడు ఈ పాయింట్ కూడా ఎంత అవుతుంది? 15 mm అవుతుంది. సో పైకి 15 mm మార్క్ చేసుకుంటాము. ఓకే అండి, 15 mm మార్క్ చేసుకున్నాము. మరలా అగైన్ ఇది ఎంతండి? ఓవరాల్గా 50 mm కదండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 15 mm కాబట్టి ఆల్రెడీ 30 mm డ్రా చేసిన, ఇంకా 20 mm ఉంటుంది కాబట్టి 20 mm డ్రా చేస్తున్నాను. ఓకే, మళ్ళీ డౌను 15 mm డ్రా చేసుకుంటున్నాను. మళ్ళీ ఇటువైపు ఎంత అండి? 30 mm. ఓకే, ఈ విధంగా మనం ఏం చేస్తామంటే 30, 15, మరలా అగైన్ 20, 15 అండ్ తర్వాత ఇది ఎంతండి? 30 mm మనం ఈ విధంగా డ్రా చేసుకున్నాం. ఓకే, హైట్ ఎంత ఇచ్చాడంటే అండి, హైట్ వచ్చేటప్పటికి 40 mm ఇచ్చాడు. ఈ పాయింట్ నుంచి పాయింట్ వరకు హైట్ ఎంత ఇచ్చాడండి? 40 mm. సో ఇక్కడ 40 mm డ్రా చేసుకుంటాము. నెక్స్ట్ ఈ పాయింట్ దగ్గర కూడా ప్లేస్ చేసి 40 mm డ్రా చేసుకుంటాము. ఈ రెండు జాయిన్ చేసుకుంటాం ఈ విధంగా. ఓకే, ఇక్కడికి మనం ఏం చేసామంటే అండి, మనము ఈ కంప్లీట్గా ఈ అవుటర్ సెక్షన్ ఏదైతే ఉందో అవుటర్ సెక్షన్ అంతా డ్రా చేసాము. లోపల సర్కిల్స్ ఉన్నాయి. సర్కిల్ యొక్క పొజిషన్ చూడండి, ఇక్కడ నుంచి 15 mm, ఇక్కడ నుంచి 15 mm మార్క్ చేసుకుందాం. సో ఇక్కడ 15 mm మార్క్ చేసుకుందాము. ఒక వెర్టికల్ లైన్ లైట్గా డ్రా చేయండి. ఓకే, మరలా అగైన్ ఇక్కడ నుంచి 15 mm మార్క్ చేసుకుందాము. ఒక హారిజంటల్ లైన్, మళ్ళీ సేమ్ పొజిషన్ ఇక్కడ నుంచి 15 mm మార్క్ చేసుకోండి. ఒక వెర్టికల్ లైన్ డ్రా చేయండి. మరలా అగైన్ ఇక్కడ నుంచి 15 mm మార్క్ చేసుకొని ఒక హారిజంటల్ లైన్ డ్రా చేసుకోండి ఈ విధంగా. ఓకేనండి, ఈ విధంగా రెండు కూడా మనం ఈ విధంగా డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే సర్కిల్స్ డ్రా చేయాలి. సర్కిల్స్ డ్రా చేయాలంటే మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఇక్కడ మనకి సెంటర్లో కొద్దిప్పటికి లాంగ్ లెంత్ డిస్కంటిన్యూస్ లాంగ్ లెంత్ వస్తుందండి. సో సెంటర్లో మాత్రం మనకి యాజ్ పర్ డైమెన్షన్ రూల్ ప్రకారం రిమైనింగ్ అంతా కూడా షార్ట్ లెంత్ వస్తుంది అనమాట. షార్ట్ లెంత్ మనం మెన్షన్ చేసుకుంటాం ఈ విధంగా. ఓకే, ఇప్పుడు ఒక డయామీటర్ వచ్చేటప్పటికి ఎంత ఇచ్చాడంటే అండి, ఒకటేమో 15 డయా ఇచ్చాడండి, 15 డయా హోల్ ఇచ్చాడు. ఇంకొకటి వచ్చేటికి 9 డయా హోల్ ఇచ్చాడు. 15 డయా తీసుకుందాం ఫస్ట్. 15 డయా. ఓకేనండి, మనం ఈ విధంగా తీసుకుంటే ఇదిగోండి, ఇది 15 డయా, ఇది 15 డయా హోల్. ఓకే, నేను ఈ విధంగా ప్లేస్ చేసుకుని 15 డయా హోల్ని ఇన్ బిట్వీన్ పెట్టుకుని ఒక సర్కిల్ డ్రా చేసుకుంటామండి ఇలాగా ఈ విధంగా. నెక్స్ట్ వన్ ఇంకోటి వచ్చేటప్పటికి 9 డయా ఇచ్చాడండి.
మరి ఇంకొక డయామీటర్ చూసుకుంటే మనకి 9 డై ఇచ్చాడు. 9 డై ఆల్రెడీ పొజిషన్ చేసుకున్నాము. సో ఇక్కడ పొజిషన్ చేసుకున్నాం కాబట్టి 9 డై తోటి ఈ విధంగా ఒక సర్కిల్ డ్రా చేసామండి. సో మనకి యాజ్ ఇట్ ఈజ్ ఎలాగైతే ఫిగర్ డ్రా ఉందో మనకి అదే విధంగా డ్రా చేసుకున్నాము. డైమెన్షనింగ్ ఇద్దాము. డైమెన్షనింగ్ ఇచ్చేటప్పుడు మనము యూనిడైరెక్షనల్ అన్నాడు. యూనిడైరెక్షనల్ నేను ఏం చేస్తానంటే అండి ప్యారలల్ ఫాలో అవుతున్నాను. యూనిడైరెక్షనల్ ప్యారలల్ ఇస్తున్నాను. సో ప్యారలల్ కాబట్టి ఫస్ట్ లైన్ మనం కొంచెం లాంగ్ డ్రా చేసుకుంటాం. నెక్స్ట్ సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత అండి 30 mm. యూనిడైరెక్షనల్ కాబట్టి డైమెన్షన్ లైన్ ఏం చేయాలండి బ్రేక్ చేయాలి. సో మీకు చూపిద్దామని నేను బ్రేక్ చేయలేదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అండి సెంటర్కి బ్రేక్ చేసుకుంటాం ఎగ్జాక్ట్గా ఇలాగా 30 mm. ఓకే. సో నేను తర్వాత నుంచి ఇంకా బ్రేక్ చేయనండి డైరెక్ట్గా ఇచ్చేస్తాను. సో ఇక్కడ నుంచి మనకి ఇది తెలుసు ఎంతండి ఇది ఎగ్జాక్ట్గా సెంటర్కి బ్రేక్ చేసుకుంటున్నాను ఇలాగా ఈ రకంగా 30 mm ప్లస్ 20 mm 50 mm. అండ్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి నాకు ఈ పాయింట్ నుంచి సో ఈ పాయింట్ వరకు ఇచ్చాడండి. కరెక్ట్గా సెంటర్కి మనం బ్రేక్ చేసుకుంటాం కాబట్టి సో తర్వాత వాల్యూ వచ్చేటప్పటికి 8 mm ఇలా ఇస్తామండి. ఓకే అండి 8 mm ఈ విధంగా. సో ఈ విధంగా 8 mm ఇచ్చుకుంటాము. సో బేస్ అయిపోయిందండి. ఇప్పుడు మనం హైట్ చూసుకుందాము. హైట్ చూసుకుంటే మనం సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఆల్రెడీ తెలుసు మనకి ఎంత అంటే అండి ఇది 15 mm. 15 mm. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఎంత అంటే అండి సో నెక్స్ట్ వచ్చేటప్పటికి యూనిడైరెక్షన్ కాబట్టి డైమెన్షన్ అని ఈ విధంగా బ్రేక్ చేసుకొని ఓకే ఇది 40 mm ఇచ్చుకుంటాం అనమాట. అండ్ తర్వాత నెక్స్ట్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే అండి మనము ఇక్కడ డయామీటర్లు ఇవ్వాలి. డయామీటర్ తీసుకొచ్చేటప్పుడు కేర్ఫుల్గా బయటకు తీసుకొస్తాము. నెక్స్ట్ వన్ ఇక్కడ కూడా మనం కేర్ఫుల్గా బయటకు తీసుకొచ్చి దీని డయామీటర్ ఇస్తామండి. ఎంతంటే దీని డయామీటర్ ఓకే డయా 15. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి చూడండి ఎంత కష్టమైనా సరే ఇక్కడ నేను అసలు మనం ఫ్రీ హ్యాండ్ యూస్ చేయట్లేదండి. డ్రాఫ్టర్ స్కేల్ యూస్ చేసి నేను లైన్స్ కట్ చేయడం జరుగుతుంది. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే అండి డైరెక్ట్గా లైన్స్ నుంచి చేతితో డ్రా చేస్తారు. సో అలా కాదు. సో డయా 9 హోల్ అని ఇచ్చాడు కాబట్టి హోల్ అని రాసేయండి. డయా 15 హోలు డయా 9 హోలు. సో ఈ విధంగా మనము డైమెన్షనింగ్ ఇచ్చుకుంటాము. ఓకే అండి ఇది ప్యారలల్ డైమెన్షనింగ్ యూనిడైరెక్షనల్లో. సో యూనిడైరెక్షనల్ మెన్షన్ చేశారు కాబట్టి యూనిడైరెక్షనల్లో నేను ఏం చేశానంటే అండి దీనికి ఈ విధంగా ప్యారలల్ ఇచ్చుకున్నాను అనమాట. యూనిడైరెక్షన్ నాడు ప్యారలల్ ఇచ్చుకున్నాను. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.